హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిగ్ బాస్ రివ్యూ మీకు ఏమన్నా నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా వీడియోస్ పెడుతున్నా, రెస్పాన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు రెస్పాన్స్? ఓకే, నువ్వు పెడుతూనే ఉండు, ఒక వీడియో ట్రెండ్ అయితే అన్నీ పోతున్నాయని నాకు చాలామంది మోటివేషన్ ఇస్తారు, కానీ ఎందుకో అయితలేదు. రీజన్ బాధ అనిపిస్తుంది. ప్లీజ్ నాకు ఒక సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. నిజంగా ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపిక అంటే చాలామందికి తెలుసు. ఎవరు? బ్రహ్మముడి సీరియల్లో నటించే హీరోయిన్ దీపిక ఎంత దిగ్గదంటే నిజంగా ఆమె చెన్నై నుంచి వచ్చింది. నిజంగా తెలుగు చాలా చాలా బాగా మాట్లాడుతుంది. చెన్నై నుంచి వచ్చింది. అందరితో చాలా కలిసిపోతుంది. ఎవరైనా ఏమన్నా కూడా అని పట్టించుకోదు. అంత ఫ్రెండ్లీగా ఉంటుంది దీపిక. చాలా క్యూట్గా ఉంటుంది. నిజంగా ముందు క్యూట్గా ఉంటుంది దీపిక. నాకు చాలా 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 ఇష్టం దీపిక. రియల్ చెప్తున్నా, చాలా మంచిగా ఉంటుంది నిజంగా దీపిక. రియల్ చెప్తున్నా, దీపిక మంచి బిగ్ బాస్ హౌస్కి రావాలి అంటే ముందు దీపిక లైఫ్ స్టోరీ గురించి దీపిక చెన్నై నుంచి వచ్చింది. చాలా బీదవాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యలో కిసిక్ స్టాక్లో చూసాం కదా దీపిక. ఆడ చాలా చాలా పాపం అనిపిస్తుంది నాకైతే. చాలా బాధ అనిపిస్తుంది. కిసిక్ స్టాక్లో ఇప్పుడు సంపాదిస్తుంది, కానీ ఆమెకు ఇంకా సొంత ఇల్లు కూడా లేదంట. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ విషయం. నేనైతే చాలాసార్లు నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టిన. దీపిక రియల్ మంచిగా లైఫ్లో సెటిల్ కావాలని నేను ఎప్పుడు కోరుకుంటాను దీపికని. అట్లా నాకు చాలా చాలా బాధ అనిపించింది. దీపిక బ్రహ్మముడి సీరియల్లో చాలా బాగా నటించి, చాలా మంచిగా నటించి, ఆమె ఎంత మంచిగా నటించింది అంటే సూపర్ నటించింది దీపిక వల్ల. దీపిక చాలా బిగ్ బాస్ హౌస్ దీపిక చాలా మంచిగా నటిస్తుంది. తర్వాత దీపిక మా పరివారం షోకి వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చాలామంది ఏదో ఘోరంగా మీన్స్ అది వాళ్ళు ఏదో నాకు కోపం వస్తుంది, కానీ ఆమె అస్సలు పట్టించుకోదు. అని అనుకొని మళ్ళీ క్యాజువల్గా ఉంటుంది. కొంతమంది అయితే ఏంది నన్ను అట్లా అంటున్నావు ఇట్లా అంటున్నావు అని చాలా సీరియస్గా మాట్లాడతారు, కానీ దీపిక అస్సలు లేదు. రియల్ చెప్తున్నా దీపిక. నాకైతే దీపిక మామ ఇంత నిజంగా మననే కదా అంటే ఏం కాదులే అని అనుకొని నటిస్తుండదు. చాలా బాగుంటుంది దీపిక. షోస్ కూడా చాలా మంచి షో. ఆహాలో కూడా మంచి షోలు, చాలా మంచిగా షోస్ చేస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే దీపిక. ఈ విషయంలో అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది. కొంచెం ఎదుగుతుంది. అది మానస్ వల్ల డ్యాన్స్ కూడా బిగ్ బాస్ హౌస్ మా పరివారం షోలో కూడా డ్యాన్స్ చేయనీకి రాకపోయినా డ్యాన్స్ ఏదో ఒకటి చేస్తుంటుంది. నాకైతే క్యూట్ అనిపిస్తుంది దీపిక వాళ్ళ తమ్ముడు దీపిక, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళే ఉంటారు. ఎవరు ఉండరు వాళ్ళ ఇంట్లో. అంటే ఎవరు ఉండరు అంటే చెన్నైలో కూడా ఒక రెంట్ హౌస్లోనే ఉన్నారంటే. ఇప్పుడు కూడా రెంట్ హౌస్లోనే ఉన్నారంటే. ఫ్యూచర్లో ఒక ఇల్లు కొనాలని ఒక కోరిక. ఇప్పటికైతే ఇల్లు అయితే లేదంట. పాపం అనిపించింది, నిజంగా బాధ అనిపించింది. కానీ నిజంగా చాలా మోటివేషనల్గా చాలా చాలా మంచిగా ఉంటుంది. నాకైతే చాలా క్యూట్ అనిపించింది దీపికని చూస్తుంటే. ఎవరికి ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ చాలా చాలా మంచిది. మా పరివారంకి ఒకటి ఏదో ఫెస్టివల్ షోకి కూడా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. హరితోనే కూడా చాలా క్యూట్, చాలా మంచిగా అనిపించింది నాకైతే. హరిని పాపం ఎవ్వరు ఏదో ఘోరంగా చేస్తారు, దూరం పెడతారు. నాకు అదైతే అస్సలు నచ్చలేదు. హరి కూడా చాలా మంచోడు, నిజంగా చాలా మంచోడు అతను. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆ రోజు అయితే నేనైతే ఫుల్ ఏడ్చిన వాళ్ళ ఫ్యామిలీ గురించి. అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. హరిని కూడా పట్టించుకుంది. హరి నీకు మెసేజ్ చేసిన హరి నాకు అని అంత సోషల్ మీడియా ముందరనే చెప్పింది. నాకైతే చాలా 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 మంచిది ఆ దీపిక. అట్లా కూడా ఉండాలి. ఎవరైనా మోటివేషన్గా తీసుకొని ఉండాలి. కొంతమందిని చూస్తాం కదా, ఎందుకు అదే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. దీపిక అస్సలు సరేలే మననే అన్నారుగా ఏం కాదులే అంటే ఏమవుతుందిలే అని ఒకటి ఉంటుంది చూడు దీపికతోన. అదైతే చాలా మంచిగా అనిపిస్తుంది దీపిక. నిజంగా ఇట్లా మోటివేషన్ ఉంటేనే బాగుంటుంది. డ్యాన్స్ రాకపోయినా ఉంటుంది ఒక షోలో. డ్యాన్సే రాదు జడ్జి ఎట్లా అయినా అంటే డ్యాన్స్ ఎట్లా జడ్జిలాగా చెప్పొచ్చు కదా అని అంటుంది. అబ్బా చాలా బాగుంటుంది దీపిక. అందరు భయపడుతుంటారు ఎందుకు కామెడీగా, కానీ దీపిక చాలా మంచిగా క్యాజువల్గా తీసుకొని అట్లనే ఉంటుంది నిజంగా. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మనం ఎట్లా చేస్తున్నారు అని అస్సలు ఆలోచించదు దీపిక. నాకు ఆ విషయంలో అయితే దీపిక చాలా 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 నచ్చుతుంది. చాలా నచ్చింది కూడా రియల్ చెప్తున్నా. దీపిక
ఇంత స్పాంటనేట్గా ఉండేవాళ్ళు ఏదో దొరుకుతారు ఫ్రెండ్ ఈ మధ్యలో. ఒక మాట అంటే ఏదో సీరియస్గా మాట్లాడడం. ఒక ఆవిడ అన్నది, ఓకే బట్టలు అట్లా వేసుకో గయ్య వాగుతే అట్లా ఉంటాయి, అట్లా ఎవరి ఇష్టం వాళ్ళ బట్టలు వాళ్ళు. ఒక యాక్టరే అన్నది, నాకు అది నచ్చలేదు రియల్. దీపిక ఆమె పర్సనల్, ఆమె ఇష్టం, ఎట్లా ఉండకూకో, మనం కూడా నటించినాం అని అంటే ఎంత గలీజ్గా ఉంటుంది. ఓకే అట్లా కూడా ఉంటుంది పాపం ఆమె. ఓకే మనీ పరంగా ఆమెకు చాలా నిజంగా నాగార్జున సార్ అంటే ఆమె ఫేవరెట్. నాగార్జున నిజంగా ఆమె నాగార్జున సార్ ఆమె నిజంగా బిగ్ బాస్ హౌస్కి లాస్ట్ సార్ ఒక సీరియల్ ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. ఎంత కామెడీ అంటే చాలా చాలా ఫన్ చేసింది నిజంగా. దీపిక బిగ్ బాస్ హౌస్కి వస్తే మాత్రం ఎంత బాగుంటుంది. బిగ్ బాస్ వాళ్ళు దీపికకు అప్రోచ్ అయ్యారంట. బ్రహ్మముడి సీరియల్ అయిపోయేటట్టుంది, మన దీపిక బిగ్ బాస్ హౌస్కి వస్తుందని చాలామంది అంటుంది. దీపిక బిగ్ బాస్ హౌస్కి రావాలని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ 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 ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి, దీపిక ఫ్యాన్స్ మానస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కూడా అది కూడా కామెంట్ చేయండి. నిజంగా మీకు దీపిక బిగ్ బాస్ హౌస్కి వస్తే ఫన్ ఉంటుంది అని అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. దీపిక రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయి. వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.